డ్రగ్ రాకెట్ కేసులో సంచలన విషయం బయటపడింది. డ్రగ్స్ కేసులో చార్మీని విచారించిన రోజే అరెస్ట్ అయిన నెదర్లాండ్ కు చెందిన మైక్ కమింగా నటి చార్మీ ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారని ఓ టీవీ ఛానల్ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. అంతేకాక ఇందుకు సంబంధించిన వివరాలను కూడా సంపాదించినట్టు ఆ ఛానల్ చెప్పుకొచ్చింది. హైదరాబాద్ నానక్రామ్గూడలోని జయబేరి ఆరెంజ్ కౌంటీలో గల ఓ అపార్ట్మెంట్ లో కమింగా ఉంటున్నాడని, అదే చోట వేరే బ్లాక్ లో చార్మీ మరికొందరు సినీ స్టార్స్ నివసిస్తున్నారని తెలిసింది. అయితే చార్మీ ఇచ్చిన సమాచారంతో కమింగాను అరెస్ట్ చేశారా లేక అంతకు ముందు విచారణ ఎదుర్కొన్న స్టార్స్ ఇచ్చిన సమాచారంతోనా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఐటీ ఉద్యోగినని చెప్పుకొని భారత్ వచ్చిన కమింగా ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ సప్లై చేసేవాడని, అతని కాల్ లిస్ట్ లో 1500 మందికి పైగా టెక్కీల నెంబర్లు ఉన్నాయని తెలుస్తోంది.